హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కవిరేఖ రుచులు. సో ఇవాళ రెసిపీ ఏంటంటే సాబుదానా కిచిడి. సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు. సాబుదానా, చిల్లీ పౌడర్, సాల్ట్, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యారెట్, ఆలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. సాబుదానా కిచిడిని ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ వాటర్ పోసి 3 గంటలు నానబెడితే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ అయినాయి రేఖ, మిగతా వేసాయి. ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం వేయగానే ఆనియన్స్ తో పాటు క్యారెట్ కూడా వేసేయాలి. అవి కొంచెం వేయగానే ఆలు వేసుకోవాలి. ఇప్పుడు ఆలు వేయి రేఖ. కరివేపాకు కూడా వేసే. ఒక నిమిషం ఇది కొంచెం సిమ్ చేసేసుకొని ఆలు క్యారెట్ అవన్నీ ఉడకడానికి 1 నిమిషం అలా మూత పెట్టేసుకోవాలి. అవి కొంచెం త్వరగా ఉడకాలి అంటే లైట్ గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కొంచెం కొత్తిమీర. ఇప్పుడు సాబుదానా వేసాయి రేఖ. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేయం. రుచికి సరిపోయేంత సాల్ట్, స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం 1 స్పూన్ కారం, పల్లీలు కూడా వేసి, కొంచెం పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని 1 నిమిషం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సాబుదానా కిచిడి రెడీ. ఇది ఫాస్టింగ్ లో ఉన్న వాళ్ళకి, వీక్నెస్ ఉన్న వాళ్ళకి, ఫీవర్ వచ్చిన వాళ్ళు తింటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది.